గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ నందు ద వరల్డ్ గురించి చెప్పుకుందాం. ఈ ప్రపంచం మొత్తం కూడా భూమిపై నీరు, చెట్లు, కొండలు, పీఠభూములతో, పర్వతాలు, లోయలు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిలో నీటి భాగం చాలా ఎక్కువ, దాదాపు 70% నీటి భాగం ఉంది. భూభాగం మాత్రం 30% ఉంది. నీటి భాగం ఎక్కువగా 5 మహాసముద్రాలలో ఉన్నాయి. అవి హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం. సముద్రాల వల్ల ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రయాణం చేయొచ్చు. పరిశ్రమలకు కావలసిన యంత్రాలు, ముడి సరుకులను సరఫరా చేయొచ్చు. కానీ ఆ సముద్రపు నీరు మాత్రం త్రాగడానికి, ఇంటి అవసరాలకి, పంటలు పండించుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే ఆ నీరు ఉప్పు నీరు. మరియు సముద్రాలతో పాటు నదులు కూడా ఉంటాయి. ఈ నదులలో నీటితోటి మన ఇంటి అవసరాలకి, ప్రయాణాలకి, కరెంటు తయారు చేయడానికి, పంటలు పండించుకునేదానికి మనం వాడుతాం. మరి భూభాగం అంటే నీరు లేకుండా ఉన్న స్థలం. ఈ స్థలంలో మనం ఇళ్ళు నిర్మించుకోవడం, పంటలు పండించడం, ఫ్యాక్టరీలు నిర్మించడం జరుగుతుంది. మిగిలిన భాగాలలో అడవులను, పర్వతాలు, ఎత్తైన కొండలు, పీఠభూములు ఉన్నాయి. ఈ భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించాం. అవి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆర్కిటికా, ఇవి అన్నమాట. ఆస్ట్రేలియా. ఈ ఖండాలలో ప్రజల జీవన విధానం కూడా వేరువేరుగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు, ఆయా ప్రాంతాలలో పండే పంటలు ఇందుకు ముఖ్య కారణం. అయినా మన పూర్వీకులు భూమి బలపరుపుగా ఉందని తెలిపారు. కానీ మనం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ చంద్రునిపై మనుషులను, రాకెట్లను పంపి భూమిని ఫోటోలు తీసిపించాం. అలా ఫోటోలు తీపించినప్పుడు భూమి గోళాకారంగా ఉందని ఆ ఫొటోస్ని బట్టి మనకు తెలిసింది. అందుకే భూమి ఆకారం లాగా గ్లోబ్ను తయారు చేసుకుని మనము గ్లోబుపై తూర్పు పడమరలుగాను, ఉత్తర దక్షిణాలుగాను ఊహారేఖలను గీసి వాటికి మనం అక్షాంశాలు, రేఖాంశాలు అని పేరు పెట్టడం జరిగింది. ఈ అక్షాంశ, రేఖాంశాలతో ఉన్నటువంటి గ్లోబు పైన మనం ఖండాలు, దేశాలు, సముద్రాలు, పర్వతాలు అన్నీ గుర్తించి దేశ విదేశాలను 4 దిక్కులా గుర్తించి మన దేశంలో నివసిస్తూ ఉన్నాం. ఈ దేశాలలో నివసించే ప్రజల ఆహారాలు, వాతావరణ పరిస్థితులు గురించి మరొక వీడియోలో మీ ముందుకు విఆర్కే ఎడ్యుకేషన్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన విఆర్కే ఛానల్.